హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం యాక్సెంచర్ డేట్ ఆఫ్ జాయినింగ్‌ని డిలే చేస్తే ఏమవుతదనేది చూద్దామనమాట. సో, ఇంతకు ముందుకు జరిగినటువంటి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో ఫ్రమ్ జూలై టు డిసెంబర్ అప్పటి వరకు ఏం జరిగిందంటే ఎవరికన్నా అంటే లొకేషన్ ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పీఓసీ అనేవాళ్ళు కాంటాక్ట్ అయ్యేవాళ్ళనమాట. సో, వాళ్ళకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వకపోతే దెన్ వాళ్ళేం జేసేవాళ్ళంటే ఆ డేట్ ఆఫ్ జాయినింగ్‌ని పోస్ట్‌పోన్ జేసేవాళ్ళనమాట. ఆ పోస్ట్‌పోన్ జేసిన దాంట్లలో కొందరికి ఫేవరబుల్ లొకేషన్స్ వచ్చేవి. లేకపోతే కొందరికి సేమ్ లొకేషన్స్ వచ్చి డేట్ అనేది మాత్రం చేంజ్ అయ్యేదనమాట. బట్ ఇన్ దిస్ కేస్ ఏమైందంటే ఆల్‌మోస్ట్ డిసెంబర్ వరకు అన్ని ఆన్‌బోర్డింగ్స్ అయిపోయాయి. ఎక్కడనో 1 ఆర్ 2% మిగిలిపోయాయన్నమాట. టెక్ ఎక్స్‌ప్రెస్ వే అన్నటువంటి వాళ్ళకి. ఆర్ ఎల్స్ టెక్ జెనిక్స్‌లో గూడా కొందరికైతే మిగిలిపోయాయి. సో, వీళ్ళకేం జరిగిందంటే వీళ్ళని ఒకళ్ళు అప్రోచ్ అయ్యారన్నమాట. సో, వీళ్ళేం జెప్పారంటే మాకు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కొంచెం పోస్ట్‌పోన్ చేయగలరా అని అడిగారన్నమాట. సో, వాళ్ళు దానికి ఎటువంటి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోయేసరికి ఏం చేశారంటే వాళ్ళకైతే రిగ్రెట్ మెయిల్ అయితే పంపించారన్నమాట. సో, ఈ మెయిల్‌లో ఏముందనేది మనం ఒకసారైతే చూద్దాము. We regret to know that you are no longer interested in pursuing your application for CH8013 application developer with Accenture. సో, లెవెల్ 13 వాళ్ళకైతే ఈ మెయిల్ వచ్చిందనమాట. లెవెల్ 13 ఇన్ ద సెన్స్ ఆహ్, నార్మల్ పీఏ, డీఏ రోల్ కంటే కూడా తక్కువది. సో, పీఏ, డీఏ రోల్ బేసికల్లీ కమ్స్ అండర్ లెవెల్ 12. Hopefully, our paths will cross again, and you will consider other roles that may arise at Accenture in the future. One last thing, we are always looking to make positive changes, and your feedback is most important to us. Please be on the look out for the candidate experience survey mail, where you can tell us your thoughts about the recruitment process. We value your and something better అంటే ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది అన్నట్టు పెట్టారనమాట. సో, వీళ్ళు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకైతే జాబ్ అయితే పోయిందనమాట. సో, మీలో గూడా ఎవరన్నా అంటే ఇట్లా ఆన్‌బోర్డింగ్‌ని ఏమైనా డిలే జేసుకోవాలనుకుంటే, మీరు ఒక 3, 4 టైమ్స్ ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. అంటే మనము ఇప్పుడు ఇగ్నోర్ చేసి తర్వాత ఆన్‌బోర్డింగ్ డేట్స్ ఇస్తారా అంటే, ఈ సినారియోలోనైతే వీళ్ళకైతే జాబ్‌లో నుంచి తీసేసారనమాట. ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళెందుకు ఆన్‌బోర్డ్ చేసుకుంటారండి. దే విల్ ట్రై టు రెడ్యూస్ కాస్ట్ కటింగ్స్ రైట్. సో, ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాలు మీరెప్పుడు గూడా చేయకండి. మీకు వాళ్ళిచ్చిన లొకేషన్‌లో జాయిన్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకొక లొకేషన్ నచ్చకపోతే మీ ట్రైనింగ్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకేదన్నా ప్రాజెక్ట్ కాల్స్ వస్తే మీరు ఆ ప్రాజెక్ట్ కాల్స్‌లో ఉన్నటువంటి మేనేజర్‌ని రిక్వెస్ట్ చేసి రిలొకేట్ చేయించుకోండి. ఆర్ ఎల్స్ మీరు 18 మంత్స్ ఆర్ 24 మంత్స్ అయిన తర్వాత మీరు మీ బేస్ లొకేషన్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, ఆ చిన్న తప్పిదాల కోసం మీరు మీ జాబ్‌నైతే రిస్క్ చేయకండి. సో, ఈ వీడియోలో అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ థాంక్ యూ.